సాధారణంగా ప్రజాస్వామిక విలువలు అంటే ఒక సిద్ధాంతం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది పేదల సంక్షేమం అనే ఒక పదం, అదే గరీబీ హఠావో బేకారీ హఠావో లాంటి నినాదాలే దాని సిద్ధాంతం. మైనార్టీ బుజ్జగింపు అన్నది మరొక సిద్ధాంతం. మైనార్టీలు ప్రశాంతంగా ఉంటే దేశం ప్రశాంతంగా ఉంటుంది అన్నటువంటిది వాళ్ళది సిద్ధాంతం. అది కమ్యూనిస్టులు వచ్చేటప్పటికి చైనా రష్యా భావజాలంతో కూడినటువంటి దేశంగా భారతదేశం మారాలన్నది వాళ్ళ సిద్ధాంతం. అదే సందర్భంలో జాతీయవాదంతో ఈ దేశం నడవాలి అన్నటువంటిది బీజేపీ సిద్ధాంతం. ఇట్లా సిద్ధాంతాలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలకి అట్లాంటి సిద్ధాంతాలతో కూడినటువంటి పోరాటం ఉండాలి. కమ్యూనిస్ట్ సిద్ధాంతం మీద ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పోరాడుతుంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం తరపున భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడతారు. దీంట్లో ఒకళ్ళు అధికారంలోకి వస్తుంటారు, ఒక ప్రతిపక్షంలోకి వస్తుంటారు. ఆ సిద్ధాంత ఆచరణ ప్రజలకు నచ్చినప్పుడు ప్రోత్సహిస్తారు, నచ్చినప్పుడు పక్కన పెడతారు. ఒకప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చింది, నెత్తిన పెట్టుకున్నారు. ఆ సిద్ధాంతంతో నాశనం అనుకున్నారు, తీసుకొచ్చి బీజేపీకి ఇచ్చారు, లేదా కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలకు ఇచ్చారు. ఇది సైద్ధాంతిక అంశాలు. అలా కాకుండా వ్యక్తి నిర్మూలన, పార్టీల నిర్మూలన అనేటటువంటి ఒక దౌర్భాగ్యకరమైన రాజకీయం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. తెలుగుదేశం జనసేన నాశనం అయిపోవాలని, ఆయా నాయకులందరూ ఏదో ఒకటి అయిపోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఏదో అయిపోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోవాలని ఈ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు, ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కోరుకుంటారు. ఏమీ రాజకీయం ఇది? ఇంకోటి, ఒకళ్ళ అధికారంలో ఉంటే ఇంకొకళ్ళు నాశనం అయిపోవాలి, ఒకళ్ళు బ్రతుకుండాలి, ఇంకొకళ్ళు చచ్చిపోవాలి, ఒకళ్ళు వ్యాపారం చేయాలి, ఇంకొకళ్ళు పాపర్ అయిపోవాలి, ఒకడు ఉన్నప్పుడు ఒకడు ఎదగాలి, ఇంకొకడు ఉన్నప్పుడు ఇంకోటి నాశనం అయిపోవాలి. ఇది ఎక్కడ రాజకీయం? ప్రపంచ చరిత్రలో ఇట్లాంటి దరిద్రం అంతా ఉండేది ఎక్కడయ్యా అంటే ఏది తాలిబాన్ల రాజ్యంలోనో, లేకపోతే కనుక ఆ పాకిస్తాన్ ఇట్లాంటి చోట్ల ఉంటుంది. ఒకరిని పైకి లేపడం, ఇంకొకరిని నాశనం చేయడం అనేది, దాని చుట్టూతానే రాజకీయం నడుస్తుంటుంది. దాంతో నిరంతరం ప్రజలు సంక్షోభంలోనే ఉంటారు, నిరంతరం ప్రజలు భయగానే బతుకుతుంటారు. పైకి ప్రతి ఒక్కడు గంభీరంగా మాట్లాడుతుంటాడు, అరుస్తుంటాడు, కానీ ప్రతి ఒక్కడు లోపల గుండెల అరచేతిలో పెట్టుకునే బతుకుతుంటాడు. ఆ పరిస్థితి మనకు అవసరమా? వ్యాపారస్తుడు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవాలి, ఏ పార్టీ సానుభూతి పరుడైనా. పారిశ్రామికవేత్త స్వేచ్ఛగా పరిశ్రమలు నడుపుకోవాలి, ఏ పార్టీ వాడైనా. అట్లాగే ఒక కాంట్రాక్టర్ ఎవడు అధికారంలో ఉన్నా దర్జాగా చేసుకోవాలి, ఎవడు అధికారంలో ఉన్నా. అలాంటి ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఆంధ్రాకి రాకపోతే మనం బీహార్లా మారతామా? పాత బీహార్, ఇప్పుడు బీహార్ కూడా బాగుపడింది, పాత ఉత్తరప్రదేశ్ లాగా మారతామా అన్నది ఆలోచించుకోవాల్సిన సందర్భం.